ఎర్రిపుక్కు పని చేసే ప్రతి వాడికి ఒక రోజు వస్తుంది. అప్పుడు వాడు చేసిన ప్రతి ఎర్రిపుక్కు పని వాడి కళ్ళ ముందుంటుంది. నాకు వచ్చింది. నా జీవితంలోకి రేష్మ రాకపోయి ఉంటే నేను ఏ గోతులో కూరుకున్నానో ఆ గొయ్య తవ్వుకున్నది నేనే అని ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయేవాడిని. ఆలస్యం అమృతం విషయం. రేష్మానే చెప్పింది ఈ మాట. జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. నాకు కూడా ఇస్తుంది అనుకుంటా. నేను ఇప్పటికే చాలా ఎరిపుకులు పనిచేశాను. అన్ని దారిలో పెట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నా. రే కుణాల్, అరే కుణాల్ గా, అరే ఈడమ్మా, రే అందంగా ఉన్నావురా. నీ మొహం మరీ దరిద్రంగా లేదులే. కొత్త బట్టలు తీసుకొచ్చాను. నీ అబ్బా బ్యాగులు చూస్తావేంట్రా? లోపలికి పదా. రే చెత్తనాయాల, లోకల్ బ్రాండ్ ఎప్పటి నుంచి తాగుతున్నావురా? ఏంటి అర్ధరాత్రి ఇప్పుడు నాన్న ఫోన్ చేస్తున్నారు? చెప్పండి నాన్న. నాన్న కాదురా, అమ్మని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? ఇప్పుడే నిద్రపోబోతున్నావు. నువ్వు గుర్తొచ్చావు, అందుకే ఫోన్ చేశాను. ఇవాళ నీకు నచ్చిన వంటకాలే చేసుకుని తిన్నాం, అందుకే నువ్వు మా అందరికీ గుర్తొచ్చావు. నువ్వు అక్కడ బానే ఉన్నావు కదా? ఏంటి? నాకేమవుతుందమ్మా? సరే, మీ నాన్నగారికి ఇస్తున్నాను. ఏంట్రా, నీ అకౌంట్ లో 1,20,000 వేశాను. అంత డబ్బు ఎందుకు నాన్న? ఎందుకేంట్రా, ఫీజు కి షెడ్యూల్ ఇచ్చారు చూసావా? కాలేజీ ఫీజు, హాస్టల్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టాలి కదా. అవునా? సారీ, మర్చిపోయాను. మర్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు బాగా చదువు చాలు. ఈ డబ్బు విషయాలు నేను చూసుకుంటాను నాన్న. సరే నాన్న, అలాగే. ఏంటి ఇప్పుడు బయట ఉన్నావా? కాలేజీకి వెళ్ళలేదా ఏంటి? అంటే ఇప్పుడు ఏంటంటే నాన్న, మాకు కాలేజ్ ప్రాక్టికల్స్ ఉంది కదా, అది కొంచెం ఆలస్యం అయిపోయింది. ఇప్పుడే ఒకరు లిఫ్ట్ ఇస్తే వెళ్తున్నాను. అంటే ప్రాక్టికల్స్ కాలేజీలో జరగవా? అంటే నాన్న, అది షిప్ కి సంబంధించింది కదా, అందుకే మమ్మల్ని షిప్ కి తీసుకెళ్తూ ఉంటారు సముద్రంలో. ఓ అలాగా, షిప్ లోకా? సరే, జాగ్రత్త, చక్కగా చదువుకోనానా, సరేనా? సరే నాన్న, సరే, నేను చదువుకుంటాను. సరే, నేను మీకు రేపు కాల్ చేస్తాను. ఓకే, గుడ్ నైట్. జాగ్రత్త, మర్చిపోకుండా ఫీజు కట్టాయి. గుడ్ నైట్. దీని అమ్మ జీవితం మంట కూర్చుకుపోయాను రా. ఒకవైపు మా అమ్మ వాళ్ళు కష్టపడ్డ డబ్బంతా నా చదువు కోసం ఇస్తుంటే, ఇక నేను మందు కొడుతున్నాను రా. అయితే కొట్టడం ఆపే. నీ అబ్బా ఆపేయమని చెప్తున్నాను కదరా. ఈ సరదాలు ఎంజాయ్మెంట్ జీవితాన్ని గుద్ద దెంగేసాయి. దెంగేసాయి తెలుసులే, కానీ ఇప్పుడు లంచలా ఏడవడం దేనికి? ఓ పని చెయ్యి, ఇదిగో ఈసారి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కాలేజీలో జాయిన్ అవ్వు. అరే, నాకు ఇప్పుడు అంత చదివే ఓపిక లేదు మహేష్. జాబ్ వెతుక్కోవాలి. అరే కాదంటే ఎలాగా? నేనున్నాను, కామ్నా ఉంది, మేము హెల్ప్ చేస్తాం. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులే, కానీ ముందు ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావో అది చెప్పు. అది సర్ప్రైజ్. సర్ప్రైజ్ రా. అరే, జీవితమే సంకనాకిపోయింది, ఇంకా కొత్త సర్ప్రైజ్ లేండి. నోరు మూసుకుని రారా, నేను తీసుకెళ్తా. మీ ఇద్దరికి మైండ్లు దొబ్బైరా. నాకు కావాల్సింది ఉద్యోగం, అమ్మాయి కాదు. మిక్స్ ఫ్రూట్ జ్యూసెస్ వచ్చేసినాయి మ్యామ్. థ్యాంక్ యూ. జ్యూసా? హే ఆగు, మహిళా మండలి మీటింగ్ ఏమైనా జరుగుతుందా? తాగురా. జ్యూస్ తాగితే తప్ప? అరే తాగురా బోసడికే. చాలు, 90 ml వాడ్కా తీసుకురా పో. ఓకే, త్వరగా రా. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కామనాతో పాటు నాకు కూడా నీ లైఫ్ లో ఎవరైనా ఉండాలనిపిస్తుంది. అంటే నీకు అమ్మాయి తోడు కావాలి. నీ రోగానికి అదే మందు. నా రోగం ఏదో నేనే కుదుర్చుకుంటా, సరేనా?
మీరు దయచేసి టెన్షన్ పడకండి. కునాల్ ప్లీజ్, నీతో ఆర్గ్యూ చేయడానికి మేము రాలేదు. మేమిద్దరం మంచి అమ్మాయిని షార్ట్ లిస్ట్ చేసాము, నువ్వు వాళ్ళని కలుస్తున్నావు అంతే. దాట్స్ ఇట్. ఏ టామ్ అండ్ జెర్రీ, నా గురించి నువ్వు అంతగా ఆలోచిస్తే వెళ్ళి ఉద్యోగం వెతికి పెట్టి ఇలాంటి బ్రోకర్ పనుల ముందు ఆపే. అరే అన్బిలీవబుల్. ఏ కాదు కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, మామూలు ఫ్రెండ్ అంతే. మహేష్ చెప్పింది అక్షరాల నిజం. పాత ప్రేమని మర్చిపోవడానికి కొత్త ప్రేమ జీవితంలోకి రావడం చాలా అవసరం. పైగా నేను మూవ్ ఆన్ అవడానికి నాకు ఉద్యోగం మాత్రం కాదు, అమ్మాయిల అవసరం కూడా ఉంది. నిజానికి నాకు ఆ లాజిక్ ఆతముక్క కూడా అర్థం కాలేదు, కానీ తర్వాత ఆలోచించాను, ఒకసారి ట్రై చేస్తే ఏం పోయింది అని. చివరకు తోడుండేది నిజమైన ప్రేమని నమ్మేను. అయితే కాదన్నానికి రెడీయా? అదన్నామంటే ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే మీరు మా ధర్మాన్ని కొవ్వులు చేయాలి కదా. ఇలా వెళ్ళి అడిగితే ఒప్పుకోరు మా అమ్మి అబ్బు. హే సోఫియా. హాయ్ మహేష్. హే హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? నేను బాగున్నాను. వీడు నా ఫ్రెండ్ కునాల్. ఓ హాయ్ కునాల్. కునాల్ తను కామ్ నా ఫ్రెండ్ సోఫియా. ఓ క్యూట్ గా ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ. కామ్న లేకపోతే నేనే వెంటబడి ఉండేవాడిని. సరే పద, వేరే వెతుక్కుందాం. పద పద. అరే తమ్ముడు చూడు, దాన్ని చూడు. అట్లీన్. హాయ్. చాక్లెట్? ఏమైంది? నేను ఆ ఎరుపు కుగాడితో చాక్లెట్ ఫ్లేవర్ ఇమ్మన్నాను, వాడు బనానా ఫ్లేవర్ ఇచ్చాడు. అరే ఏం పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. ఇవ్వు ఇవ్వు. ఇప్పుడు నా మూడు దొబ్బింది. అరే బాయ్. ఏ ఇడ్లీ సైకోలో ఉంది, దీన్ని నమ్మని దెంగ. ధైర్యాన్ని కోల్పోవద్దు మిత్రమా. ముంబైలో అమ్మాయిలకి కొరత లేదు. ఇలా చూడు, నా మొట్టకి ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. ఇక మీ ఎర్రి పుక్కులు పనులు ఆపండి. అరే గ్లాస్ నిండిపోయింది, సోడా ఎంతలో పోయినా. నా గుద్దులో పోయిరా సోడా. అనయ్య మేము చూసుకుంటాం, నువ్వు ఓకే వెళ్ళు. సార్. ఈ డ్రెస్ లో అందంగా ఉన్నావు. చాలా బాగుంది. దీన్ని రోషన్ గిఫ్ట్ ఇచ్చాడు. హే, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు ఏమైనా సజెస్ట్ ఏ చేయవా? విషయంలో? నీకు అర్థం కాలేదా? నాలో ఏం చూసి అట్రాక్ట్ అయ్యావు కునాల్? అన్నీ చూసి ఆహాహా, భలే ఆన్సర్ ఇచ్చావుగా. అన్నీనా? కాస్త ఆలోచించి చెప్పు కునాల్ బాబు, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే, అన్నిటికన్నా ముందు ఆకర్షించే నీ కళ్ళు. నిజమేనా? కానీ ఇవన్నీ ప్రైవేట్ గా పెట్టుకుంటే బాగుంటుందా? పర్లేదు, మీరందరూ వచ్చేయండి. అన్నిటికన్నా పిచ్చెక్కించే నీ నవ్వు అట్రాక్ట్ చేసింది. ఓకే ఓకే, ఆలోచిస్తున్నాను. నాకు ఒక అద్భుతమైన ప్లేస్ తెలుసు, అది ఎక్కడ అక్కడ ప్లాన్ చేస్తాను. అలాగే నీ నౌసరి. ఓ రియల్లీ? ఓ యా 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 యా. ఓ హో హో. యో వాట్స్ అప్? ఎంత తాగేవేంటి? అసలు నడవలేకపోతున్నావు. ఎవరితోను? ఆలియా, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్. మహేష్, ఆ. వీడికి నిమ్మరసం పట్టించు. ఏ బేరే, కొంచెం నిమ్మరసం తీసుకురా. అప్పుడే వచ్చాము.
ఏంటి గుణాలు ఎంజాయ్ చేసావు కదా ఆ? చెప్పు 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 అరే చెప్పరా మహేష్ మై బ్రదర్ చెప్పు లిటిల్ బ్రదర్ ప్రేమలో పడిపోయాను రా